హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫాలో యువర్ మైండ్. మనం సైబర్ సెక్యూరిటీలో నెట్వర్కింగ్ మీద వీడియోస్ చేస్తున్నాం కదా. సో నాకు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేసి సఫర్ అయితే అవుతున్నాను. బట్ మీకోసం వీడియోస్ అయితే చేస్తున్నాను, ఓకేనా. మొన్న చేయలేదు, ఓకే. నిన్న కొంచెం సఫరింగ్గా ఎక్కువ ఉండింది, అందుకు చేయలేదు, ఓకేనా. మొన్న కూడా అంతే, ఓకే. సో ఈరోజు ఎలాగైనా సరే చేద్దాం అనుకుని వీడియోస్ అప్లోడ్ చేయాలని ట్రై చేస్తున్నాను. వీడియోస్లో కొంచెం నాయిస్ పరంగా లేదంటే ఏదైనా డల్ వాయిస్ అలా ఏదైనా ఉంటే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో నేను ఎవరిని రిక్వెస్ట్ చేసుకోను. నాకు ఎవరైతే ఖచ్చితంగా కావాలి, వదులుకోకూడదు అనుకుంటా చూడు, వాళ్ళని తప్ప, ఓకేనా. సో ఏమైనా అలాంటివి డ్రాబ్యాక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, ఓకే. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో టుడే టాపిక్ ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు సబ్నెట్, ఓకేనా. సో నేను సబ్నెట్ అనేది చాలా తలతినే టాపిక్ అని చెప్పాను కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఈ వీడియో మీద కొంచెం క్లారిటీ రావాలంటే ముందు వీడియో చూస్తే కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో సబ్నెటింగ్, ఓకేనా. సబ్నెటింగ్ అనేది నెట్వర్కింగ్లో ఒక కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు సపోజ్ నెట్వర్కింగ్, ఓకేనా. ఓకే కూల్, మీకు అర్థమయ్యేదానికి డివిజన్, సబ్ డివిజన్, ఓకే. సో డివిజన్ అంటే ఒక తాలూకా, సబ్ డివిజన్ దాంట్లో మళ్ళీ ఒక డొమైన్ అనమాట, ఓకేనా. అర్థమవుతుందా? అలా అనమాట, ఓకే. ఇప్పుడు చూసుకుంటే నెట్వర్క్లో కొంచెం ఒక భాగం సబ్ నెట్వర్కింగ్ అంటాం. మీకు ఈజీగా అర్థమవడానికి సపోజ్ మనం ఓకే, సో వీఆర్ ఇన్ కాలేజ్, ఓకేనా. సో మన కాలేజ్ పేరు ఉంటుంది కాబట్టి కాలేజ్ తీసుకుందాం. కాలేజీలో మనం కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళాం, ఓకేనా. సో పైథాన్, జావా ఏదో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాం, ఓకేనా. అక్కడ మనకి రూటర్ ఉంటుంది, ఓకేనా. రూటర్ అంటే ఎంత ఉంది, 7 ఉంది, ఓకేనా. మేబీ చాలా మందికి ఉండొచ్చు. రూటర్ అంటే అది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్లో రూటర్ యూజ్ చేసి మనకి ల్యాప్టాప్కి అయితే వైర్లెస్గా కనెక్ట్ అవుతాం, లేదా మనకి పీసీ అయితే మనకి వైర్డ్ ఉంటాయి అన్నమాట. కొన్ని పీసీలు వైఫై సపోర్ట్ చేయవు కాబట్టి వైర్ కనెక్షన్లో కనెక్ట్ అయి ఉంటాయి, ఓకేనా. సో వాటిలలో సబ్ నెట్వర్కింగ్ అనమాట. సబ్ నెట్వర్కింగ్ అంటే సపోజ్ ఇప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్, ఓకేనా. సో లోకల్ ఏరియా నెట్వర్క్లో మనకి డిఫరెంట్ పీసెస్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి, అర్థమవుతుందా. సో ల్యాప్టాప్ తీసుకుందాం, ఓకేనా. డిఫరెంట్ ల్యాప్టాప్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి మనకి వైఫై ద్వారా, ఓకే. సో అప్పుడేమవుతుందంటే రూటర్ అయితే మనం ఏదైతే ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తామో ఒక ల్యాప్టాప్ నుంచి, అప్పుడు రూటర్కి మెసేజ్ వెళ్తుంది, రిక్వెస్ట్ అయితే వెళ్తుంది రూటర్కి ఫస్ట్ మన సిస్టమ్ నుంచి, రూటర్ నుంచి సర్వర్కి, ఓకే. సో అలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. అలా కాకుండా అంటే కొంచెం ట్రాఫిక్ అందుకు లోడ్ ఎక్కువ రూటర్ మీద ఎక్కువ పడడం వల్ల కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది, ఓకేనా. సో అందుకోసం ఏం చేస్తారంటే సబ్ నెట్వర్కింగ్, ఓకేనా. ఇది ఎలా అంటే ఇప్పుడు ఆ రూటర్ నుంచి కాకుండా రూటర్ నుంచి సపరేట్గా మనకంటూ ఒక నెట్వర్కింగ్ క్రియేట్ చేస్తుంది, మీకు అర్థమవుతుందా. లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్, అందులో అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అన్ని సిస్టమ్ ఐపీస్ రూట్కి వెళ్తూ ఉంటాయి కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంటుంది, మీకు అర్థమవుతుందా. ఓకే, యూ గాట్ దట్ మై పాయింట్, ఓకేనా. సో అప్పుడు కొంచెం క్లమ్జీగా సిస్టమ్కి రూటర్కి ఇలా డేటా అనేది ట్రాఫిక్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ, ఓకే. సో అందుకోసం అనేది సబ్ నెట్వర్క్ని ఇన్వెంట్ చేశారు, ఓకేనా. సో దీంట్లో ఏమవుతుందంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఏదైతే ఉందో అందులోంచి మీకు సెపరేట్గా మన సిస్టమ్కి ల్యాప్టాప్కి, ఓకేనా, సపరేట్గా ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది సబ్ నెట్వర్క్ అనేది, అర్థమవుతుందా. నెట్వర్క్లో మళ్ళీ కొంచెం భాగం, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది ఈజీ అవుతుంది. సపోజ్ నువ్వు మళ్ళీ హెచ్టిటిపి రిక్వెస్ట్, ఓకేనా. సో క్రోమ్ యూజ్ చేసి లేదా ఎనీ ఫైర్ ఫాక్స్ వాట్ ఎవర్ మేబీ యూజ్ చేసి google.com, ఓకేనా, google.com ఏదైనా సంథింగ్, లేదంటే ఫాలో యువర్ మైండ్, ఓకేనా, youtube.com గుట్టే అట్లా ఏదైనా రిక్వెస్ట్ సెండ్ చేసామనుకో, అదేమవుతుంది డైరెక్ట్గా మీ సిస్టమ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా మీ పక్కన ఉన్న సిస్టమ్కి, ఓకేనా. ఏదైతే మీ పక్కన కనెక్ట్ అయిందో ఆ సిస్టమ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, ఓకేనా. అంటే టైం తక్కువ తీసుకుంటుంది, ట్రాఫిక్ ఏముండవు, ఓకేనా. అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఏంటంటే సబ్ నెట్వర్కింగ్ అనేది నెట్వర్క్లో ఒక భాగం, ఓకేనా. సపోజ్ 100 నెట్వర్క్లు 100 సిస్టమ్ కనెక్ట్ అయి ఉన్నాయి ఒక ల్యాండ్ నెట్వర్క్లో, ఓకేనా. ఇక్కడ 50 ఒక సబ్ నెట్వర్క్ ఒకటి, 50 సబ్ నెట్వర్క్ ఒకటి, ఓకేనా. సో ఈ రెండు 2 సబ్ నెట్వర్క్గా డివైడ్ అయి ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజు 1 to 50 వరకు ఇదొక సబ్ నెట్వర్క్, 51 to 100 ఇదొక సబ్ నెట్వర్క్, ఓకేనా. సో ఇక్కడ
ఫస్ట్ సిస్టమ్ ఏదైతే 1 నెంబర్ ఉందో ఆ సిస్టమ్ నుంచి 25 నెంబర్ సిస్టమ్కి మనం ఫైల్ షేర్ చేస్తున్నాం. ఓకేనా. సో అప్పుడు నీకు రూటర్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఫైల్ షేర్ అవుతుంది. ఓకేనా. అప్పుడేమవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా ట్రాఫిక్ ఏమి ఉండదు. ఓకే, ఈజీ అనమాట. ఓకేనా. ఎవరైనా మనం టైం సేవ్ చేసానికి ఈజీగా చూసుకునేదానికి ఉంటాం కదా, కాబట్టి అదొక ఈజీ ప్రాసెస్. వాయిస్ కొంచెం క్లమ్జీ, కొంచెం రఫ్గా ఉండొచ్చు, బట్ ఇదొక్క వీడియో అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. సో టుమారో కల్లా, మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఐ కెన్ రికవర్. ఓకే. సో అలా షేర్ అవుతుంది అనమాట ఈజీగా. సపోజ్ ఇప్పుడు రూటర్ ఉంది కదన్న, దానికంటే రూటర్ ఏం చేస్తుందంటే ఈ సబ్ నెట్వర్క్ ఇప్పుడు సపోజ్ 1 to 50 నెంబర్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వీటిలోంచి సపోజ్ 25 సిస్టమ్ నుంచి మనం 70 నెంబర్కి, ఓకేనా, 70 నెంబర్ సిస్టమ్కి మనం ఏదైనా ఫైల్ షేర్ చేయాలంటే అప్పుడు రూటర్ తీసుకెళ్తుంది. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుందంటే రూటరు మన రిక్వెస్ట్ రూటర్కి వెళ్తుంది, రూటర్ నుంచి ఆ సిస్టమ్కి వెళ్తుంది. ఓకేనా. అదొక బ్రిడ్జ్ లాగా. ఓకేనా, అర్థమవుతుందా. సో అలా పనిచేస్తుంది అనమాట. ఓకే, అందుకు సబ్ నెట్వర్క్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో నేను అర్థం చేసుకున్న వాటిలో సబ్ నెట్వర్క్ కాన్సెప్ట్ అనేది ఇలా ఉంది. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే. సో ఎలా సబ్ నెట్వర్క్ని డివైజ్ అయింది. ఓకేనా. 255 మీరు రీసెంట్గా మీరు కొంచెం నెట్వర్కింగ్లో డీప్గా వెళ్తుంటే 255. ఓకే, సపోజ్ మీరు జస్ట్ మీ పీసీ కానీ మీకు ఏమైనా ఉంటే ఆన్ చేసి పీసీ లేదా మీ ఫోన్లో, ఓకేనా. సో టర్మిక్స్ ఉన్న వాళ్ళు టర్మిక్స్ ఓపెన్ చేసి, పీసీ ఉన్న వాళ్ళు పీసీ ఓపెన్ చేసి ఐపీ కాన్ఫిగ్, ఓకేనా. పీసీలో అయితే కమాండ్ ప్రాంప్ట్లో ఐపీ కాన్ఫిగ్ అని కమాండ్ ఎంటర్ చేసినప్పుడే ఇలా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు IPv4 అడ్రస్ మనం ముందుగా చెప్పినట్లు, అలాగే సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, వీటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ప్రస్తుతానికి ఇక్కడికి చాలు. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అక్కడ పిన్ చేసి ఉంచాను, మన ఛానల్ బయోలో, అక్కడికి మేము డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఓకేనా, డిఫరెంట్ వీడియో యాక్స్ కావాలన్నా, ఓకే, ఆన్లైన్ మర్చిపోయాను, హౌడీ అండ్ మనీ అనే దాని మీద వీడియో చేస్తాను చెప్పాను కదా, అది టుమారో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు కామెంట్ చేయండి, ఏమైనా వీడియోస్ కావాలని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఎవరీవన్, అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్, కీప్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎస్, థ్యాంక్ యూ గైస్, బై బై, టాటా.